నేను మామూలుగా అన్నానులేండి, చంద్రబాబు గారు కూడా మంచివారే, ఆయన గురించి ఏం లేదని మళ్ళీ సర్దుకున్నాడు. సో దట్ స్టైల్ ఈజ్ దేర్. సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద గవర్నర్కి లేఖనం, ఇంకా ప్రభుత్వమే ఏర్పడలేదు, పూర్తిగా పాలన మొదలు పెట్టలేదు, అప్పుడే హత్యాకాండలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీ వీడియోలు అవి కూడా పెద్ద ఎత్తున వైరల్ చేయడం, వాళ్ళ మీద ఆరోపణలు చేయడం. నిన్న కనీసం మనం ఒకసారి మాట్లాడాము, శాంతి భద్రతలు కాపాడాలి ఇదంతాని. కానీ అదే సమయంలో ఇంకా కొత్త ప్రభుత్వం పూర్తిగా చేపట్టక ముందే అంతా అయిపోయింది అని చెప్పడము ప్రజలను ఒప్పిస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ వాళ్ళకి మధ్యలో దాడులు జరుగుతూ ఉండొచ్చు, కానీ అప్పుడు కూడా అంతే వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు ఇంతకాలం రాష్ట్రంలో అరాచకం ప్రభుత్వం లేదని తెలుగుదేశం అంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా రానేలేదు, మళ్ళీ అదే డైలాగు ఇంకో వైపు నుంచి వస్తుంది. ఈ ధోరణి అంటే మరి ప్రజలనే వాళ్ళకి అసలు ఏమీ ఈ రాష్ట్రంలో వీళ్ళేమి చూడరా, ప్రజలకు అభిప్రాయానికి వస్తారు కదా, వచ్చే కదా తీర్పిచ్చారు. ఎక్కడన్నా ఘటనలు ఉంటే స్థానికంగా జాగ్రత్త పడాలి అంతవరకు తప్ప దాన్ని రాష్ట్రం అంతా ఇంకా అయిపోయిందని మరీ ఇంత తొందరగా అంత తీవ్రమైన మాటలు మొదలు పెడితే తర్వాత వాటిని లాంగ్ టర్మ్లో నిలబెట్టుకోవడం చాలా ఇదవుతుంది. మరి అది ఒక పద్ధతి అనుకోవచ్చు. కానీ ఒకటి, ఎలక్షన్స్ అయిపోయాక ఏ పార్టీ అయినా దాడులు అనే ఒక సమస్యను ఎదుర్కొంటుంది. దాని నుంచి ప్రధాన ప్రత్యర్థి పార్టీ దాని గురించి రక్షణ కోసం ఎక్కడన్నా ఉంటే స్థానికంగా చేయొచ్చు. కానీ ఇంకా అసలు రాష్ట్రం అంతా అయిపోయింది, అంతకుముందు అద్భుతంగా ఉంది ఇంత అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ముందు వాళ్ళ రక్షణ కోసం ఆయన పార్టీ తరఫున చేయాల్సింది చేయటం, చెప్పటం తప్ప ప్రజలైతే వెంటనే అలాంటి భావనకు వస్తారని చెప్పలేము మనం. సార్, ఏంటి టీడీపీ జనసేన పాత్ర ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చే అంశాలు దేని మీద ప్రధానంగా దృష్టి సారించాలి? ఒకటి, క్యాబినెట్లో స్థానాలు అడుగుతున్నారని, లేదు ప్రత్యేక హోదా, రేపు పోలవరానికి సంబంధించిన అంశం అనేయండి, లేకపోతే స్టీల్ ప్లాంట్ అంశం అనేయండి, విశాఖ రైల్వే జోన్ అంశం అనేయండి, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలన్నట్లుగా డిమాండ్స్ పెట్టారు అని ఒక వర్గం అంటుంటే, లేదు మంత్రివర్గంలో అలాగే స్పీకర్ కావాలని కోరుతున్నారని చెప్పి ఒక వర్గం మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి ఇంత పెద్ద మ్యాండేటరీ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం తీసుకుంటున్నారా అనే అంశం పక్కన పెడితే, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి అన్న దాని మీద కదా ప్రజల ఫోకస్ ఉంటుంది. అవును, అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు కదా. పైగా నువ్వు అన్నట్టుగా ఇంతకుముందు మన కంట్రోల్ లేదు, ఇప్పుడు మన మద్దతు కీలకంగా ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు చేయొచ్చు. హోదా మొదటిది, హోదా, పోలవరం, విశాఖ ఉక్కు, అమరావతి రాజధాని పూర్తి చేయడానికి నిధులు, పోలవరం అదే నేను రెండో చెప్పాయి. సో ఒక 4-5 అంశాలు, విభజన సమస్యల పరిష్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు, మన ఇద్దరం కలిసి సుహృద్భావంగా పరిష్కరించుకుందామన్నారు. అలాగే పిలిస్తే నేను హాజరవుతా అన్నారు. జగన్ అప్పుడు కూడా కేసీఆర్ అప్పుడు హాజరయ్యారు కదా. సో కాబట్టి ఆ సత్సంబంధాలు ఉంటాయి. వాటిని పరిష్కారాల వరకు చూడడం, రాష్ట్రానికి రావాల్సినవి తెచ్చుకోవడం ముఖ్యం. అయితే మళ్ళీ అల్లునెంబడి గిల్లుడని మళ్ళీ ఈ హోదా అనగానే అక్కడ నాకు కూడా హోదా కావాలని నితీష్ కుమార్, ఈయనకు ప్రధాన ఛాన్స్ ఉంటుందేమో అని నేను కూడా సో ఇద్దరున్నారు అక్కడ, కాస్త సీనియర్ మోస్ట్లు వేరే భాషలో చెప్పాలని. కాబట్టి అది ఎలా ఉన్నా వీటికో చంద్రబాబు అయితే అడుగుతూ ఉంటారు పొత్తు. ఆయన గతంలో కూడా విమర్శ కూడా ఉంది కాబట్టి ఆయన చేయాల్సినది చేయలేదు, డే 1 నుంచి అవి అడుగుతుంటారు. మీరు అన్న దాంట్లో స్పీకరు తర్వాత చాలా కీలకమైన 7 శాఖలని 4 శాఖలని రకరకాలుగా వచ్చాయి. మీడియాలో చూస్తుంటే మటుకు ఒక 4 వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు, ఫైనాన్సు, డిఫెన్సు, హోమ్, ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ శాఖలు సాధారణంగా పాలించే పార్టీ తీసుకుంటుంది. రాష్ట్రానికి రావాల్సినవి ఇవన్నీ ఫైనాన్స్ కింద ఉంటాయి కాబట్టి చంద్రబాబు అడిగి ఉండొచ్చేమో, కానీ ఇస్తారా అనేది చాలా చెప్పలేము మనం. మిగతావి ఏమన్నా ఇవ్వచ్చు. ముఖ్యంగా పట్టణాభివృద్ధి, వ్యవసాయం ఇట్లాంటివి అడిగారు అన్నారు. అవి వస్తే కూడా ఆ రాజధానికి కావాల్సినవి కొంత మేనేజ్ చేసుకునే వీలుంటుంది.